ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. లైఫ్లో మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ఏదైనా షేర్ చేసుకోండి. ఎంటర్ లైఫ్లో ఎంటర్ సీరియల్ జర్నీలో నా బెస్ట్ లైఫ్ అంటే మా డాడీ అదే చెప్పాను దట్ హీ వాజ్ నాట్ అట్ ఆల్ ఓకే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చేది అండ్ ఆల్ దాట్. నేను తెలుగు సీరియల్ స్టార్ట్ చేసి ఒక 3-4 months తర్వాత అప్పటి వరకు లైక్ ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ నేను కన్నడ సీరియల్ జర్నీ నుండి స్వాతి చినుకుడు సీరియల్ వరకు హీ వాజ్ నాట్ టాకింగ్ టు మీ ప్రాపర్లీ. ఆ బాండింగ్ ఉండేదే కాదు నాకు మా డాడీకు. అది అయిన తర్వాత ఎంతమంది ఎంత చెప్పినా వదిలేసి ఈ ఈజ్ సో మచ్ ఇన్ టు మీ నౌ. అంటే చాలా ఇష్టపడతారు, చాలా కేర్ తీసుకుంటారు అండ్ హీ లైక్స్ అంటే టిల్ డేట్ మా డాడీ ఎవరు చూస్తారో వద్దో నాకు తెలియదు కానీ ఎవ్రీడే టీవీ ముందు మా డాడీ కూర్చొని చూస్తారు ఎపిసోడ్స్ని. సో దాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ బికాజ్ వద్దు అని చెప్పే డాడీ ఇప్పుడు ఎపిసోడ్స్ చూస్తున్నారంటే ఆ చేంజ్ ఉంది కదా. ఐ థింక్ ఐ అచీవ్డ్ సో మచ్ ఇన్ మై లైఫ్ అనిపిస్తుంది నాకు. సూపర్ సూపర్ సూపర్. ఏదైనా సరే ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అనేది వేరే లెవెల్. సో ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, డాడీకి మీకు ఉన్న ది బెస్ట్ బ్యూటిఫుల్ బాండింగ్ ఒకటి మాతో షేర్ చేసుకోండి. అంటే మా డాడీ చాలా స్ట్రిక్ట్, నాకు భయం వేసేది. మా డాడీ ఇప్పుడు చిన్నప్పుడు ఎట్లా అంటే మా డాడీ వస్తున్నారు అంటే నేను ఐ యూస్ టు గో ఇన్సైడ్ ద బెడ్రూమ్ అండ్ ఐ యూస్ టు లాక్ ద డోర్. అంత భయం నాకు మా డాడీ అంటే. ఎప్పుడు మా ఫ్రెండ్స్ డాడీని చూసినప్పుడు అనిపించేది మా డాడీ కూడా ఇంత ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది కదా అని. కానీ యాక్చువల్లీ హీ వాజ్ వెరీ సాఫ్ట్ జస్ట్ బికాజ్ అంటే పిల్లలు యూనో బ్యాడ్ థింగ్స్ చేయకూడదు, పాడ్ అవ్వకూడదు అని స్ట్రిక్ట్గా ఉంటారు కదా, అట్లా ఉండేవారు అంతే తప్ప హీస్ నౌ ఇస్ సో ఫ్రెండ్లీ, ఇస్ సో గుడ్. చాలా కేర్ చేసుకుంటారు, ఎవ్రీడే కాల్ చేస్తారు, తిన్నావా ఏం చేస్తున్నావు అని. నాకు నిజంగా ఈరోజు వరకు ఏడుపు వస్తూ ఉంటుంది, ఓ మా డాడీనా ఇది అప్పుడు అట్లా ఉండేవారు కదా అని. నేను నిజంగా తప్పుగా అర్థం చేసుకున్నా అండ్ ఐ యూస్ టు హేట్ హిమ్ టు ద కోర్. అయ్యో మా డాడీ ఎందుకు ఇట్లా ఉన్నారని చాలాసారి గొడవ అయ్యేది. ఇప్పుడు నిజంగా నేను ఆ డేస్ని మిస్ అవుతున్నాను యాక్చువల్లీ. అట్లా మా డాడీ ఉన్నారు కాబట్టే ఇప్పుడు ఈరోజు నేను ఇట్లా ఉన్నాను, ఎంత డిసిప్లిన్గా ఉన్నాను అండ్ వాట్ ఎవర్ ద గుడ్ ఎవరైనా వచ్చి నన్ను ప్రేస్ చేస్తున్నారంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై డాడ్ విచ్ ఐ లర్న్డ్ ఫ్రమ్ హిమ్.